మరొక శనివారం ఆరాధన ఇచ్చారు. ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యాన్ని మార్చుకుంటున్నాను. మిమ్మల్ని బట్టి మరొక వాక్య భాగాల్లోకి వెళ్తున్నా. ఎందుకంటే ప్రజలు దేవునితో ఎలా జీవించాలి అనేది అర్థం కాని పరిస్థితి. అందుకని ఆ వాక్యాన్ని ఆపేస్తున్నాను. నేను మరొక భాగంలోకి వెళ్దాం. ఈరోజు ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం చదువుదామండి. ఆదికాండం 24:40. అప్పుడు నేను నా యజమానునితో అతడు ఎవని సన్నిధిలో జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేది. చాలు. ప్రభు నామాని స్తోత్రం. ఈ చదవబడిన వాక్య భాగంలో అబ్రహాము ఎలియాజరు, అబ్రహాము ఎలియాజరుకి ఏం నేర్పించాడో, ఏ పదాలు వాడాడో ఇక్కడ రాయబడింది. అబ్రహాం మాట్లాడే మాట ఏమిటంటే, నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో ఉంటున్నానయ్యా. ఎలియాజరు, నువ్వు వెళ్ళే పని గొప్పది, అది నా కుటుంబానికి సంబంధించింది. అయితే నువ్వేం చేయాలంటే, ఎక్కడికి వెళ్తున్నావా అంటే, నిరంతరము నేను నా జీవముతోడు నా దేవుని సన్నిధిలో ఉంటున్నానయ్యా నేను. అక్కడ మా చక్కగా రాయబడింది. మర్చిపోము అక్కడ. అతడు ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నాను అంటే అటువంటి అబ్రహాం చెబుతా అంటే, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నాను గుర్తు చేస్తున్నాడు. ఎలియాజరు, నేను జీవించేది జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను జీవిస్తున్నాం. నేను జీవించేది ఎవరి సన్నిధి అంటే, గొప్ప దేవుడు, విమోచకుడు, బలపరచువాడు, మాట్లాడువాడు, నడిపించువాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుని సన్నిధిలో నేను జీవిస్తున్నానయ్యా. ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ముందు మనకి ఏమర్థం అంటే, అబ్రహాం చెప్పేది సందేశం ఏమిటంటే, నేను ఎవరి సన్నిధిలో ఉండంటే, నా దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిరంతరము జీవిస్తున్నానయ్యా నేను. నా దేవుని సన్నిధిలో నేను నిరంతరము, ప్రతి దినము, ప్రతిరోజు నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను. క్రైస్తవుడు అతిథిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా, నిరంతరము దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా? క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారో, అబ్రహాం ఏంటంటే, నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాయా నేను. నిరంతరము, ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదయ్యా, నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను నేను. అతిథిలా కాదు, అప్పుడప్పుడు కాదు, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, తిరుగుకున్నప్పుడు కాదు, పల్లెనప్పుడు కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కాదు, నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను నేను. ఎందుకయ్యా నిరంతరము నువ్వు నీ దేవుని సన్నిధిలో జీవించాలంటే, నా దేవుని కెపాసిటీ అని తెలుసయ్యా, నా దేవుని విలువేంటో తెలుసయ్యా, నా దేవుని ప్రభావాన్ని ఎరిగిన వాడని నేను. అందుకని నేను నిరంతరము అతిథిలాగా రానయ్యో, అతిథిలాగా వచ్చి సేవించను, గెస్ట్లాగా రాను నేను, అతిథిలాగా రాను నేను. ఎలా అంటే నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో ఉండానయ్యా.
ప్రారంభంలో నేను ఆదికాండం 12 అధ్యాయంలో నేను ఎలా వచ్చానంటే అతిథిలాగా వచ్చాను. నేను ఆదికాండం 12వ అధ్యాయంలో నేను దేవుని సన్నిధికి అతిథిలాగా గెస్ట్లాగా వచ్చాను. నేను అదే 14, 15 అధ్యాయాలకు వచ్చేసరికి నేనయ్యా నా దేవుని సన్నిధిలో సాష్టాంగపడే జీవితాన్ని నేర్చుకున్నాను. నేను అదే 24వ అధ్యాయానికి వచ్చేసరికి నేను నిరంతరము నా దేవుని సన్నిధిలోనే జీవించాలనుకుంటున్నాను, జీవిస్తూనే ఉన్నాను. నేను నిరంతరము ఒకరోజు గ్యాప్ లేకోకుండా నిరంతరం నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను. నేను నా దేవునితో ఉంటున్నాను. నేను క్రైస్తవుడా, నీవు దేవుని సన్నిధిలో నిరంతరం జీవిస్తున్నావా, అతిథిలా జీవిస్తున్నావా? క్రైస్తవులు చేసే పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే భక్తి ఉన్నట్టుగా ఉంటారు, సమయంతో ఉంటుంది, మనకు ప్రార్థన సమయం ఏది? ఎక్కడ? దేవునితో దేవుని సన్నిధిలో జీవించే సమయం ఏది నీకు? ఎప్పుడు బిజినెస్ సెట్టులు, ఉదయం సాయంకాలం దాకా పనికి వెళ్తారు, పని చేసేవాళ్ళు. ఉద్యోగస్తులు సాయంకాలం ఉద్యోగం చేస్తారు, ఇంటికి రాగానే అన్ని పనులు చేసుకుంటారు, ఇలా పడుకునే ముందు 2 మాటలు చెప్పి నిద్రపోతున్నారు. ఎక్కడ నువ్వు దేవుని సమయం ఏది? నీ ఇంట్లోనా? నీ ఇల్లు పరిశుద్ధమా? నీ ఇల్లు దేవుని సన్నిధి? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? నీ ఇంట్లో ప్రార్థన గది ఉందా? ప్రార్థన చేసుకునే సమయం ఉందా? నీ ఇంట్లో పరిశుద్ధత ఉందా? నీ ఇంట్లో పరిశుద్ధత లేదు, నీ ఇంట్లో సన్నిధి లేదు, నీ ఇంట్లో ప్రార్థన గది లేదు, నీ ఇంట్లో ప్రభుత్వం మాట్లాడే పరిశుద్ధ స్థలము లేదు. ఎక్కడ దేవునితో మాట్లాడేది? ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండేది? ఇక్కడికేమో వారానికి ఒకసారి అప్పుడప్పుడు అతిథుల్లాగా గెస్టుల్లాగా ఖాళీ ఉంటే, తిరుగుబాటు ఉంటే, పని ఏమి లేకపోతే బిజీగా ఉన్నప్పుడు రాలేక నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనపడితే నీలాంటి దుర్మార్గము క్రైస్తవులు యేసయ్య ముందు ఉండటానికి వీలేలే. ఎందుకయ్యా? అప్పుడు క్రైస్తవుడండి అతిథిలాగా రాకూడదు. క్రైస్తవుడు అబ్రహాం నాడు నా జీవముతో వాక్యం, నేను ఎవరి సన్నిధిని నిలుచున్నానో ఆ దేవుడు ఎవరు వస్తుందంటే నిరంతరము జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉంటున్నాను. నేను అలా ఉండటం వలన నా జీవితం స్థిరపరచబడింది, నా జీవితం మార్చబడింది, ప్రతి ఆశీర్వాదం నా దగ్గరికి వచ్చింది. నా దేవుని సన్నిధిలో నేను నిరంతరం కలిసి ఉన్నందువలన నా జీవితంలోకి మార్చజాలని ప్రతి ఆశీర్వాదము నన్ను వెతుక్కుంటూ నా దేవుడు నా ఎద్దకు తెచ్చాడు. ఎందుకయ్యా మర్మం ఏంటయ్యా, కారణం ఏంటయ్యా అంటే నేను నిరంతరము అతిథులాగా కాకుండా, గెస్టులాగా కాకుండా, తమాషా కాకుండా, ఖాళీ ఉన్నప్పుడు కాకుండా నిరంతరము ప్రతి దినము నేను నా దేవుని సన్నిధిలో. సన్నిధి అంటే మనం ఏమంటాం? అయ్యా మేము మా ఇంట్లో గంట చేస్తాం ఏ ప్రార్థన అంటాం. మనం అడిగితే మేము ప్రార్థన చేసుకుంటామండి. ఎక్కడ? ఇంట్లో. యేసు ఏం చెప్పి తెలుసా? నేను నీతో కలిసి ఉన్నట్లుగా, నేను మీరు కలిసి నివసించులాగున, నేను మీరు కలిసి నివసించులాగున నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించండి. మీరు నేను కలిసి మాట్లాడుకోవటానికి, మీరు నేను కలిసి ఉండులాగిన నాకు ఒక మందిరాన్ని, పరిశుద్ధ మందిరాన్ని నిర్మించండి. అక్కడికి వస్తే మీరు అక్కడికి వస్తే అక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాను. నేను మీరు నాతో మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. మీరు చెప్పే ప్రతి మొర్ర నేను వింటానయ్యో. నాతో కలిసి ఉండటానికి దేవుని సన్నిధికి రావాలి. నువ్వు క్రైస్తవుడు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు చెప్పాడు, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో ఉండండి. నా సన్నిధికి వస్తే
నా సన్నిధికి నీవు అతిథిలాగా కాకుండా, గెస్ట్లాగా కాకుండా, ఈ వ్యవస్థ విధంగా కాకుండా, యేసయ్య అసలు ఎందుకు ఉరుకున్నాడో ఇలాంటి బేవరస ముట్టాని? భయమేది నీకో? వాక్యం పట్ల సన్నిధి భయమేది? సన్నిధి భయమేది? అయ్యో ఈ సన్నిధి అయ్యా ఖాళీగా ఉందే, వెళ్ళకపోతే ఏమవుద్దో? నీ పనుల కోసం చేసుకుంటావా నువ్వు? నీ పనుల కోసం ఖాళీ ఉందా? నీ వ్యస్తి వ్యర్థమంటే పనుల కోసం సమయం ఉందా? ప్రార్థన ఏది నీ బతుకులో? నీ ప్రార్థన జీవితం నీ ఎక్కడ ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ ఇంట్లో ప్రార్థన, నీ ఒంట్లో ప్రార్థన, ఏది ఎక్కడా? భక్తశిఖుడు ఆరంలో దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభం ఎలా ఉంటుంది? ఈ పక్క 3 ఉంటాయి కోన్లు, ఈ పక్క 3 కోన్లు ఉంటాయి, మధ్య దీపస్తంభం ఉంటుంది. ఈ దీపస్తంభాన్ని వెల్డింగ్ చేసింది కాదు, అది స్కూల్ పెట్టి బిగించింది కాదు. అది దీపస్తంభం ఇలా ఉంటుంది. దానికి ఇటు పక్క 3 ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది? అది దీపస్తంభం ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారు? మధ్యలో ఉన్నది యెహోవా దేవుడైతే, చుట్టూ ఉన్నది విశ్వాస అయితే, విశ్వాసి దేవుడు కలిసి ప్రత్యక్ష గుడారములో ఒకే చోట కలిసి నివసిస్తూ ఉండను. ఎక్కడికి వచ్చి ఎక్కడుంది దీపస్తంభం? దీపస్తంభం ఎక్కడుందయ్యా? ప్రత్యక్ష గుడారంలో ఉంది. అంటే దేవుని సన్నిధిలో ఉంది. ఎలా ఉన్నాయా అంటే దేవునితో కలిసి ప్రకాశిస్తూ వెలిగించబడుతూ దేవునితో కలిసి ఉండను. దీపస్తంభం అక్కడ ఉండను. దీపస్తంభం ఎక్కడ ఉందంటే ప్రత్యక్ష గుడారంలో ఉండను, దేవుని సన్నిధిలో ఉండను. క్రైస్తవుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే నిరంతరము నీవు ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ఖాళీ కూడా అప్పుడు కాదు, అతిథిలాగా కాదు, గెస్ట్లా కాదు, నిరంతరము నీ పని బిజీ షెడ్యూల్ పక్కన పెట్టు. నా దేవుని సమయం కేటాయించు, నా దేవుని సమయంలో రా. నువ్వు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలా? ఇక్కడ మాట్లాడాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన పరిశుద్ధం కాదు. ఎందుకు పరిశుద్ధం కాదంటే నీ ఇల్లు పరిశుద్ధం కాదు. అక్కడే తింటాం, అక్కడే పండుకుంటాం, ఆడ కూర్చుంటాం, అక్కడే మోకాడేసేస్తాం. ఆ ప్రార్థన అంగీకారమే కాదు. క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థనా గది ఉండదు, ప్రార్థనా మందిరములు, ప్రార్థనా స్థలం ఉండదు, పరిశుద్ధ స్థలం ఉండదు, బలిపీఠం ఉండదు, ప్రార్థన అవకాశం ఉండదు, అంత శ్రద్ధ ఉండదు నీకు. యేసయ్య అన్నాడు, అబ్రహాం అన్నాడు, నిరంతరము నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను. నేను అలా జీవించడం వల్ల నా దేవునికి ఆశీర్వాదము నాకు వచ్చిందయ్యా. నా దేవునితో నిరంతరము దేవుని సన్నిధిలో నేను కలిసి జీవిస్తున్న కారణము చేత నా జీవితంలోకి గొప్ప దీవెన, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము, అటు దీవెన నీకు కావాలంటే, నాకు కావాలంటే మనందరము నిరంతరము యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో జీవించాలి. సన్నిధిలో బతకాలి. మనం నరక బాట బత్తష్కుడు ఆరంభంలో మందసం ఉంటుంది. మందసానికి ఆ పక్క ఈ పక్క కెరూబులు ఉంటాయి, మధ్యలో మందసం ఉంటుంది. మందసం ఉంటే ఈ పక్క కెరూబులు ఉంటే, కెరూబు విశ్వాసికి గుర్తయితే, మందసము యేసు ప్రభుల వారికి గుర్తయితే, కెరూబులు మందసము కలిసి ఎక్కడుంటున్నాయి? ప్రత్యక్ష గుడారంలో ఉంది. అంటే విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కలిసి ఉన్నారు? ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిలో ఉండాలి. క్రైస్తవుడు ఎందుకయ్యా యేసయ్య నామమున అర్థం చేస్తున్నావు? క్రైస్తవులారు ఎందుకు దేవునితో గేమ్ ఆడుతున్నావునేమో, దేవునితో చోకేస్తున్నావునేమో, నీ సమయం కోసం, నీ పనుల కొరకు సమయం అంతా ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు. నా దేవుని సన్నిధిలో నిజాయితీగా నిరంతరము నా దేవునితో కలిసి జీవించే జీవితం నీకు లేదు. అందుకే
పొందవలసిన ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందలేకపోతున్నాం. మనం పొందవలసిన దీవెనలు పరిపూర్ణంగా పొందలేక మన బతుకంతా లోటుగానే ఉంది. కారణం తెలుసండి, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఉండనే కారణం, దేవుని సన్నిధికి రాని కారణం, అతిథిలాగా రావటం వలన, అతిథి పాత్ర పోషించడం వలన, మీ దగ్గర లోతైన ప్రార్థన అనుభవం లేకపోవటం వల్ల, విశ్వాస దమ్ముగా ప్రార్థించే అనుభవం లేకపోవటం వల్ల అని చెప్పాడు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను తెలుసయ్యా? జీవం కలిగిన దేవుని సన్నిధిలో నేను జీవిస్తున్నా. ఎలా అంటే నిరంతరము, ఒక్కరోజు కాదు, మనలాగా అప్పుడప్పుడు కాదు, పని లేకపోతే కాదు, తీరుబాటు ఉంటే కాదు, అది టైప్గా ఉంటే కాదు, నిజాయితీగా నిరంతరము సృష్టికర్త అనబడు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నేను వచ్చి నా సన్నిధిలో నా దేవునితో కూడా కలుసుకొని నా దేవుని సన్నిధిలో ఉంటున్నాను. నేను నా దేవుడు కలిసే ఉంటున్నామయ్యో. అందుకని నా జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. అదే కదా దావీదు మాట్లాడాడు. 27వ కీర్తన 4వ చదువుదాం. అందరూ తెలిసిన మాటది. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, నేను దానిని వెతుకుచున్నాను. నేను ఎక్కడ యెహోవా ప్రసన్నత ఎక్కడంట? యెహోవా ప్రసన్నత ఎక్కడ కలిసి దొరికింది? యెహోవా ప్రసన్నత ఎక్కడ దొరికింది? అప్పుడప్పుడు వస్తేనా, గెస్ట్ లాగా వచ్చేనా, అతిథిలాగా వచ్చేనా, యేసు ప్రభుడు దారుణంగా అవమానపరుస్తూ వస్తేనా, యేసు ప్రభు రావాల్సిన విలువ గౌరవం యేసయ్యకి ఇవ్వకుండా ఇస్తరసరిగా నువ్వు లోకరసరిగా ఉండి లోక సంబంధిగా ఉండి నా దేవుడు ఎదుకు వస్తే నీకు ప్రత్యక్ష వచ్చిద్దా? లేదే. భక్తులు ఏమన్నా తెలుసా? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, నేను దానికోసం వెతుకుతున్నానయ్యో. యెహోవా ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నాను నేను. నా దేవుని ప్రత్యక్షత, నా దేవుని ప్రసన్నత చూడాలని నేను ఆశపడుతున్నానయ్యో. అది నాకు కావాలయ్యో. ధనం ఉంది, డబ్బు ఉంది, రాజరికం ఉంది, ఆస్తి ఉంది, స్టేటస్ ఉంది, ఉద్యోగం ఎన్నో ఉంది నాకు. కానీ దేవుని ప్రసన్నత లేదు. అది చూడాలి ఇప్పుడు నేను. అది కావాలి నాకు. నేను రాజును కదా, మందిరమా రాదా? దావీదు రాజు కదా, మందిరం రమ్మని అందరికి వెళ్దా? కానీ దావీదు కూడా భయం ఏంటంటే, దేవుడు నిర్మించిన మందిరం ఒకటి ఉంది, అది దేవుని సన్నిధి. అక్కడ దేవుడు ఉంటాడో, దేవుడు మాట్లాడతాడో, అది పరిశుద్ధమైన స్థలం. అది అభాగ్యుండేనో, భయం కలిగి వణుకు కలిగి నేనే సమయాన్ని చూసుకొని నేను నిరంతరము నా దేవుని సన్నిధిలో ఉంటే, ఎందుకంటే దేవుని ప్రత్యక్షత నాకు కావాలి, దేవుని ప్రత్యక్షత నేను పొందుకోవాలి. అది కావాలంటే ఏం చేయాలంట? ఎక్కడంట? దేవుని సన్నిధిలో నిరంతరము నేను దేవుని సన్నిధిలో ఉంటానయ్యా. అక్కడ ఉంటే నాకు దైవ ప్రత్యక్షత. ఏది మీ ప్రత్యక్ష? మీకు మీ దైవ ప్రత్యక్ష కలిగి ఉండవా క్రైస్తవుడు? ఎందుకు కలిగి ఉంటల్లా? 100 ఏళ్ళు అయిపోయింది నీ జీవితంలో క్రైస్తవం తెలిసి. చాలా ఏళ్ళు చూసి మాత్రుంటున్నావు నీవు. దైవ ప్రత్యక్ష ఏది నీ దగ్గర? ఏది నీ జీవితంలో? ఏమైంది? ఎందుకు రాటల్లా అంటే సన్నిధి అనుభవం నీకు లేదు. దేవుని సన్నిధిలో కలిసి జీవించే అనుభవం నీకు లేదు. అందుకని ఒంటరిగా మిగిలిపోయావు, ఒంటరిగా ఉండిపోయావు. ఏ యోగ్యత, ఏ ఆశీర్వాదము, ఏ దీవెన పరిపూర్ణంగా రాకుండా సగంతో కొట్టుమిట్లాడుతున్న కారణం ఏంటంటే, నీకు నిరంతరము దేవుని సన్నిధిలో జీవించే
అర్హత యోగ్యత నీకు లేక అతిథుల్లాగా అప్పుడప్పుడు తిరుగుబాటుంటే ఖాళీగా ఉంటే ప్రార్థన జీవితంలో లేకుండా వెళ్ళామా ధ్యానించామా వచ్చావా అన్నట్టుగా వస్తే ఆశీర్వాదం నీళ్ళు జీరో. మనస్సాక్షి ఉంటుంది మన దగ్గర. ఈ మనస్సాక్షి అడగాల మనం. మనస్సాక్షి నేను నిజాయితీగా ఉన్నానా? మనస్సాక్షి నేను దేవునితో నిరంతరం ఉంటున్నాను? మనస్సాక్షి నా సమయమంతా దేవుని సన్నిధిలో గడుపుతున్నాను? అప్పుడప్పుడు వస్తున్నాను, సరదాకు వస్తున్నాను, ఖాళీ అప్పుడు వస్తున్నాను. ఇదంతా ఖాళీ ఉంది కదా అంటే అర్థం ఏంటి? దేవుడు ఉంటాడండి. దేవుడు ఉంటేనే జీవిస్తున్నాం మనం. నిస్తారసగా జీవిస్తే కుదరదు దేవుని దగ్గర. నిస్తారస బతకూడదు నువ్వు. ఆయన నిస్తారసంగా ఉండాలి నువ్వు. జీవముగల దేవునితో ఉండాలి నువ్వు. జీవముగల యేసు ప్రభుతో కలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో కలిసి ఉండేవారుగా ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం అని చెప్పాడు. నేను ఎవరి సన్నిధిలో నివసిస్తున్నాను తెలుసా? జీవముగల దేవుడు అయ్యో దేవుని సన్నిధిలో ఉంటున్నాను నేను. ఎప్పుడంటే నిరంతరము నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను. నేను అలా జీవించడం వల్ల నా జీవితంలో గొప్ప కార్యం జరిగిందయ్యా. అంతగా నేను నిరంతరము దేవుని సన్నిధిలో అంత భక్తిగా జీవిస్తున్నా. కానీ దేవుడు నన్ను పిలిచి, ఏ అబ్రాం బి కేర్ఫుల్ అన్నాడయ్యా. ఇప్పుడు అన్నాడా యేసయ్య? ఒక అన్న అయ్యే అట్టగంటలకు ఉంటాం మనం. ఒకవేళ అన్న అయ్యే మామూలే అనుకో టైప్ అంది. అబ్రాహం అన్నాడు, నిరంతరం నేను దేవునితో కలిసి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నేను జీవిస్తూ ఉన్నా. కానీ దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడయ్యో, వార్నింగ్ ఇస్తున్నాడు. బి కేర్ఫుల్ అబ్రాహం, బి కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలేమో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త అని నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అయ్యో ఎంతో భక్తి కలిగి భయం కలిగి దేవుని సన్నిధిలో నేను జీవిస్తూ ఉంటే, నిరంతరం నా దేవునితోనే గడుపుతూ ఉంటే, అలాంటి నాకు నా దేవుని వార్నింగ్ ఏంటో చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17:1. అబ్రాహాము 99 అబ్బా ఎన్నిలంట అంటే ఆయన భక్తిలో లోతు అనుభవా పైపోయిన అనుభవా? 99 సంవత్సరాలు అంటే మంచి ప్రార్థన జీవితం కలిగినోడేగా. 12వ అధ్యాయంలో వచ్చాడు బయటికి. అప్పుడేమో నిలిచి ఉండేను ఉంటుంది బైబిల్లో. దేవుని సన్నిధిలో నిలిచి ఉండేను అని ఉంటుంది. 14 వచ్చేసరికి సాష్టాంగపడెను అని ఉంటుంది. అటు 17కి వచ్చేసరికి ఇక్కడ అన్నాడు, యేసే మాట ఏదంటే, ఇగో అబ్రహామా నీవు నిరంతరం నాతోనే ఉంటున్నావు, ప్రతిరోజు నాతోనే ఉంటున్నావు, ప్రతిరోజు నా సన్నిధిలో ఉంటున్నావు. నీవు మంచిదే. కానీ ఎప్పుడంట 99 సంవత్సరాలు వయస్సు కలిగి ప్రార్థన కలిగి విశ్వాస తండ్రి అనే పేరు కలిగిన అబ్రహాంకి దేవుడిచ్చే వార్నింగ్ ఏది తెలుసా? వార్నింగ్ ఏంటంటే, అబ్రహామా 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఎవరు చెప్తున్న మాట? లోకస్తుడా అబ్రాహాము? కాదు, విశ్వాసి తండ్రి అనే పేరు కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగినటువంటి అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నేనేం తెలుసా నీకు అంటే దేవుని పవర్ ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటి చెబుతున్నాడు. అబ్రహామా నేను అంటే నువ్వు సేవించే దేవుడు అంటావే, నిరంతరము నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను అంటున్నావు కదా. నేను ఎలాంటి వాడు సార్? నేను ఎలాంటి వాడిని అంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడునయ్యో. అసలు ఆ సంగతి మనకు తెలుసండి. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఏమైనా చేస్తాడు. అమ్మో ఆయన గుళ్ళకి వెళ్ళకపోతే, సన్నిధికి వెళ్ళకపోతే, సన్నిధిలో లేకపోతే ఏమైనా అయిపోద్దేమో, ఏమైనా చేసేస్తాడేమో
అనే భయం మనకు ఉందండి. ఆయన అన్న అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడు అన్నాను, నేను పవర్ఫుల్ దేవుడు అన్నాను, నేను రోషం కలిగి వాడు అన్నాను. నువ్వు సరిగా లేకపోతే, సరిగా నాతో సహవాసం కలిగి ఉండకపోతే, సరిగా నీవు నా సన్నిధిలో జీవించకపోతే తిప్పలయ్యా నీకంటూ నేను చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడు అయ్యా, నిరంతరం నీవు నా సన్నిధిలో ఉంటున్నాను అంటున్నావు కదా, నిరంతరం నీవు నా సన్నిధిలోనే ఉంటున్నావు అంటున్నావు కదా. నా సన్నిధిలో ఉండే నువ్వు ఎలా ఉన్నావు సార్? నా సన్నిధిలో ఉండే నీవు ఎలా ఉండాలంటే నిందారహితంగా ఉండాలి. ఎప్పుడు 100 సంవత్సరాల వయసులో 99 సంవత్సరాల వయసులో అబ్రహాంకి దేవుని వారిని, అబ్రహాము ఎక్కడ చనిపోతావేమో, పడిపోతావేమో, జాగ్రత్త, నా సన్నిధిలో జీవించినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఎలా జీవించంటే నిందారహితంగా జీవించాలి. నువ్వు ఏ నిందరా కనపడకూడదు నీ దగ్గర. మనకు అన్ని బొక్కలేగా, మన జీవితం అన్ని నిందలేక, మనకి నిందారహిత జీవితం మనకుందా? అబ్రహాంలాగా ఉండామా? మనం విశ్వాసిగా ఉండామా? క్రైస్తవుడిగా ఉండామా? యేసు చూపిస్తారు లోకానికి, నిన్ను బట్టి లోకానికి యేసు ప్రభు ఇలా ఉంటాడో, నాలుగు నిందే లేదయ్యో, ఏ లోపమే లేదు నా జీవితంలో, నింద లేకుండా చెప్తున్నావు నువ్వు. అంత పవిత్రంగా అంత భక్తిగా జీవిస్తున్నటువంటి అబ్రహాంకే దేవుని వారిని ఏదంటే, అబ్రహామా నువ్వు మంచోడివి అయ్యా, నువ్వు మంచోడివే, నిరంతరము నా సన్నిధిలోనే ఉంటున్నావయ్యా, వెరీ గుడ్. కానీ వన్ కండిషన్ ఏంటంటే, నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు నిందారహితంగా ఉండయ్యా, నిందారహితంగా ఉండాలి. నువ్వు విస్తారసంగా ఉండొద్దు. క్రైస్తవుడా, దేవునితో ఉంటున్నావు, క్రైస్తవం కలిగి ఉంటున్నావు, క్రైస్తవులాగా ఉంటున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నింద కలిగి ఉండవో, నింద లేకుండా ఉండవో? ఒకవేళ నిందలు కలిగి జీవిస్తూ ఉంటే, పాపం కలిగి జీవిస్తూ ఉంటే, నా దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ నీకు రావలసిన ఆశీర్వాదము సమృద్ధిగా నీకు రాదు. నా ఆశీర్వాదము, నా దీవెన, నా కృపాక్షేమాలు నీతో ఉండాలంటే, నీలో ఉండాలంటే నిత్యము నువ్వు నా సన్నిధిలో జీవిస్తున్నప్పుడు నిందారహితంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. ఎందుకంటే నేను పవర్ఫుల్ గాడ్, నాది పవర్ ఉంది. నా పవర్ అంతా నీలోకి వచ్చిందంటే, నా శబ్దం చూసావంటే తట్టుకోలేవు నువ్వు. కాబట్టి అట్టా పవరు చూడకముందే నువ్వేం చేయాలంటే నిందారహితంగా ఉండాలయ్యా నా సన్నిధిలో. ఎలా? నిరంతరం దేవుని సన్నిధిలో జీవించా నీవు ఎలా ఉండాలి అంటే నిందారహితుడిగా ఉండాలి, నిందారహితుడిగా జీవించాలి. ఏ నింద లేకుండా జీవించాలి. క్రైస్తవులారా, దేవుని సన్నిధిని ఆషామాషగా ఆడుకోవద్దండి. దేవుని సన్నిధిలో నువ్వు అతిథులాగా రావద్దండి, గెస్టులా రావద్దండి. దేవుని సన్నిధిలో నిరంతరం ఉండమ్మా. దేవుడు ఉండే స్థలం ఇది, దేవుడు కలిసే స్థలం ఇది. దేవుని ఆశీర్వాదము పరిపూర్ణంగా నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే నిందారహితుడుగా ఉంటూ, నా దేవుని సన్నిధిలో ఉంటూ, నా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ జీవించేవారుగా ఉండాలని లేఖనాలు తెలియచేయబడింది. రెండోది, నిరంతరం నా దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఉండాలంటే ఏం చేయంటే, రెండోది నా యందు భయమే కలిగి జీవించాడు ఆయన. ఒకటేమో నిందారహితంగా ఉండయ్యా, ఆయన ఏమో నిరంతరితో ఉండాలి అన్నాడు ఆయన పక్క నుంచి. మనమైతే ఏమంటాం, ఏందయ్యా చేసయ్యా పొద్దాకయ్య సోదా, నీతోనే ఉన్నా కదా, ప్రార్థనలో ఉన్నా కదా, భక్తిగా ఉన్నా కదా, మళ్ళీ రూల్స్ ఏంటి, ఈ కండిషన్ ఏంటి అని విసుకుంటాం మనం. కానీ అబ్రహాం విసుకోట్లా. అబ్రహాం చెప్పాడు, అబ్రహాం నా నిరంతరాతో ఉంటున్నావు, నా సన్నిధిలో ఉండాలంటే ఎలా ఉండంట? నిందారహితంగా ఉండాలి. రెండోది భయము కలిగి ఉండు. ఏ భయము?
సన్నిధి భయం. సన్నిధి భయం. సన్నిధిలో ఏముంటుంది? హెచ్చరిక ఉంటుంది. సన్నిధిలో హెచ్చరిక, ప్రకటన ఉంటుంది, గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది. ఇక్కడ సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు భయం కలిగి ఉండు. అంటే ఎందుకు భయం? ఏంటి భయం? నా దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడో అనే భయం. దేవుని సన్నిధిలోకి వెళ్తే భయం ఉండాలి నీకు. దేవుడు అంటే భయం ఉండాలి, సన్నిధి అంటే భయం ఉండాలి నీకు. అబ్రహామా, నా ముందు నువ్వు నిరంతరము సన్నిధిలో ఉండటం మంచిదే, కానీ భయం కలిగి ఉండు. భయం ఏదయ్యా? మనుషుల కంట దేవుని గురించిన భయము లేదని వాక్యంలో రాయడం. టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను కూడా అని ఒక మాట చూసి వాక్యం ముగిస్తా. సామెతల గ్రంథం, సామెతలు 1:29 వాక్యం ముగిస్తాను. తినగా జ్ఞానము ఎవరికి? సన్నిధిలోకి వచ్చే వాళ్ళకే. నువ్వు సన్నిధికి రావట్లేకపోతున్నావు అర్థం ఏంటి? దేవుని సన్నిధిలోకి రెగ్యులర్గా రాకోకుండా అతిథిలాగా వస్తున్నావంటే, అప్పుడప్పుడు వస్తున్నావంటే, తిరుగుబాటు ఉంటే, పని లేకపోతే, ఏమి లేకపోతే, ఖాళీగా ఉంటే వస్తున్నావంటే నీకేమిటంట? జ్ఞానమంటే అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. అందుకని రెగ్యులర్ రాలేకపోతున్నావు నువ్వు. దేవుడు ఏంటి? భయం ఉండి, ఇష్టం ఉండి, అమ్మో దేవుడు అనే భయం ఉంటే ఒక్కరోజు కూడా, ఒక గంట కూడా దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సహవాసం లేకుండా, అన్యుని సహవాసం కలిగి ఉండకుండా ఉండలేవు. నీవు ఉంటున్నావు అంటే నీకేం లేదంట? భయం లేదు. ఈ వాక్యం ముగిస్తున్నాను. మిగిలిన భాగాన్ని మళ్ళా శుక్రవారం ధ్యానం చేద్దాం. ఈరోజు ఇక్కడ జ్ఞాపకార్థ కూడిక ఒకటి ఉంది. కంచర్ల పెదకోటేశ్వరరావు గారు, కంచర్ల పెదకోటేశ్వరరావు గారు జ్ఞాపకార్థ కూడిక. మహాలక్ష్మి గారు, వారి భార్య, బిడ్డలు, తండ్రిని, భర్తను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధికి పలహారం తెచ్చారు. ఎందుకయ్యా అంటే, పెదకోటేశ్వరరావు గారు ఈ లోకంలో నుంచి వేరు చేయబడ్డారు, వెళ్ళిపోయారు, తిరిగి రారు. మనుషులందరూ వెళ్ళిపోవలసింది, ఎవరు శాశ్వతంగా ఉంటాకి వీలు లేదు. ఏ వ్యక్తి అయినా జీవించాడా చనిపోవాలి. అదే క్రమములో పెదకోటేశ్వరరావు గారు కూడా ఆ క్రమంలోనే, ఆ వరుసలోనే వారు వెళ్ళిపోయారు, తిరిగి రారు. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని లేడు, తండ్రి లేడు, ఈ బాధ ఉంటుంది. ఇది మనుషులుగా ప్రతి కుటుంబానికి ఇది ఉంటుంది. దేవుడు చెప్పంటే ఏ బాగుండ అంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోయాను, ఆయన చిత్తము ఉంచాడంటే సంతోషం, తీసుకున్నాడంటే అర్థం ఏంటి? ఏదో ప్రణాళిక ఉంటుంది. అలాగే పెదకోటేశ్వరరావు గారు, కంచెర్లో పెదకోటేశ్వరరావు గారు కొన్ని సంవత్సరాలు మన సంఘములో, మన గ్రామంలో జీవించారు. ఈరోజు లేరు, తిరిగి రారు. తిరిగి రాని మార్గంలో వారు వెళ్ళిపోయారు. ఈ కుటుంబం ఉంది, భార్య, కుమార్తెలు దూర ప్రాంతంలో ఉంటున్నారు. వారు నాతో మాట్లాడారు. మధ్యాహ్న కాలంలో వారు నాతో మాట్లాడుతూ చాలా విషయాలు ముచ్చరించారు. దేవుడు వారికి తోడుగా ఉండాలి, ఆదరణ కావాలి, సహాయం కావాలి, వీళ్ళ చదువులు కావాలి, వివాహాలు కావాలి. తండ్రి లేకపోయినప్పటికీ యేసే తల్లిగా, తండ్రిగా ఉండి వారు ఆదరించే ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఉండాలని నా ప్రార్థన. ఎందుకంటే తల్లి విడిచిన, తండ్రి విడిచిన విడవను, ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని నా దేవుడు వాగ్దానం చేశారు. పెదకోటేశ్వరరావు తీసుకురాలేను కానీ, రారు కానీ ఆ కుటుంబానికి లోటు, ఆ లోటు తీర్చిది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదరించాలని, బలపరచాలని, ఆ కుటుంబానికి అన్ని విషయాల్లో తోడు, అండ, ఆదరణ యేసు ప్రభువై ఉండాలని వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దామండి. మా గనుడైన తండ్రి,
నీ పాదములకు స్తోత్రాలు. కంచర్ల పెద్ద కోటేశ్వరరావు గారు కొన్ని సంవత్సరాలు మా సంఘములో ఉన్నారు. నీ పిలుపు వచ్చింది, పిలుపు అందుకున్నారు, వెళ్ళిపోయారు. తిరిగి రాడు తండ్రి. ఆయన జీవించిన కాలంలో మంచి క్రియలు ఉంటే వారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. విడిచిన భార్య గారిని దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి, సహాయం చేయండి. కుమార్తెలను దీవించయ్య, చదువుల్లో ఉద్యోగాల్లో తోడుగా ఉండు. వారికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అనుగ్రహించి మీరు అన్ని విషయాల్లో తండ్రిగా తల్లిగా ఉండి సంరక్షగా ఉండి ఆదరించి ఆ కుటుంబాన్ని బలపరచండి. రాత్రికాల ప్రభువా వారి జ్ఞాపకం చేసుకుంటూ సంఘానికి పలహారం ఇచ్చారు. పలహారాన్ని దీవించండి, ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఘ